జగదాత్రి మాట్లాడుతుంది కదా, మీరు సైలెంట్గా ఉండండి. ఏంటి జగదాత్రి ఇదంతా? ఎవరి చిలకమ్మ? నిషిక చెప్పినట్టు నాకు కూడా నువ్వు చెప్తుంది నిజమని అనిపించడం లేదు. ఉన్నట్టుండి చిలకమ్మ తెలిసిన మనిషిలా, మనకు బాగా కావలసిన మనిషిలా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా తన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోయింది. ఎవరి చిలకమ్మ? అది వదిన. అది ఏంటి? ఎవరో చెప్పమంటే వాళ్ళు చెప్తున్నావు? చెప్పు, నువ్వు ఏ ఉద్దేశంతో చిలకమ్మని ఇంట్లోకి తీసుకొచ్చావు? ఇంకా ఏ ఉద్దేశంతో తీసుకొచ్చిందో అర్థం కావడం లేదా నిషి? మన ఆస్తి కోసం ఇంట్లోకి వచ్చారు, ఇవ్వలేదు. వారసత్వం కావాలన్నారు, కుదరదని చెప్పాం. అందుకు అందరినీ లేపడానికి ప్లాన్ చేసినట్టున్నారు. 4 రోజులు ఇంట్లో పనిచేసి అందరి తిండిలో ఏ విషయమో కలిపితే అయ్యో ఒక్కటి దెబ్బకి అందరం చచ్చిపోతాం కదమ్మి. అప్పుడు ఆస్తినంతా కొట్టేయొచ్చని మొగుడు పెండ్లం ప్లాన్ చేసి షిగో ఈ బుడుపుక్కలు దాన్ని దింపినట్టుండారు. మాట మనిషి అంతా మోసమే. ఈ చిలకమ్మే మోసం. పని మనిషిని ఈ చిలకమ్మని తీసుకొచ్చి నాటకాలాడుతున్నారు. జరిగిందేంటో తెలుసుకోకుండా, జరుగుతుందేంటో అర్థం చేసుకోకుండా ఎందుకు పిన్ని జగదాత్రి వాళ్ళ మీద నిందలేస్తున్నారు? అమ్మా జగదాత్రి, నిష్క వాళ్ళు చెప్తుంది నిజమా? ఈ చిలకమ్మ పని మనిషి కాదా? ఏంటి ఇదంతా నాటకమా? ఇంకా దాన్ని అడుగుతారేంటి మావయ్య? ఇప్పుడే దీని నాటకాలన్నీ బయట పెడతాను. తినుమన రాకినే, తినుమన రాకినే, తినుమన రాకినే. అత్తయ్య, రాగిణి గారా? చచ్చిపోయినమ్మి మళ్ళా అట్టట్ట తిరిగొచ్చుండది. దెయ్యమా? అమ్మో, మనిషి కళ్ళ ముందు కనిపిస్తుంటే దెయ్యం అంటావేంటి యువరాజ్? ఏం జరుగుతోంది ఇక్కడ? చనిపోయిన అత్తయ్య మన ఇంట్లోకి ఎలా వచ్చింది? మాట్లాడు జగదాత్రి, అసలు ఏం జరుగుతుంది? ఏం జరిగింది? మీ అత్త ఎలా బ్రతికున్నారు? ఎందుకో చిలకమ్మల మన ఇంట్లో ఉన్నారు? అసలు ఇంత నాటకం ఎందుకు ఆడారు? వదిన, అత్తయ్యని షూట్ చేసింది మీనన్ మనుషులు కాదు. మీనన్ 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 అత్తయ్యని హాస్పిటల్లో జాయిన్ చేశాము. అప్పుడు ఇంటికొచ్చి గొడవ చేస్తున్నావు? నీ వదిన రాగిణితో మాట్లాడాలి. ఆవిడకి నారాయణ ఇచ్చిన సీడీ ఇస్తే తీసుకుని వెళ్ళిపోతా. అది దొరికే వరకు నిన్ను, నీ చెల్లిని నీ ఇంట్లో ఎవరిని వదిలిపెట్టను. లోపలున్న రాగిణి గారు చనిపోయిందని డిక్లేర్ చేయాలి. రాగిణి గారి ప్రాణాలకి ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఆవిడ చనిపోయిందని డిక్లేర్ చేసి ఎవరికి తెలియకుండా ట్రీట్మెంట్ ఇవ్వండి. మరి ఆవిడ ప్లేస్ లోకి ఏ డెడ్ బాడీని పెడదాం? మీ హాస్పిటల్లో ఆవిడకి మ్యాచ్ అయ్యేలా అనాథ శవం ఏదైనా ఉందా? ఉంది మేడం. ఆవిడని ఇప్పుడు మా అత్తయ్యలా మార్చాలి. ఎవరైనా మంచి ప్లాస్టిక్ సర్జన్ ఉంటే పిలిపించండి. అత్తయ్య బతికే ఉందని మీనన్కి తెలిస్తే ఆ సీడీ కోసం నాన్నని పిన్నిని కూడా వదిలిపెట్టడు. అందుకే రాగిణి ఆంటీ చనిపోయిందని అందరినీ నమ్మించి ట్రీట్మెంట్ ఇప్పించామక్క. కొన్ని రోజుల ముందే అత్తయ్యకి స్పృహ వచ్చింది. ఇప్పుడు ఈ విషయం పోలీసులకి చెప్పినా అత్తయ్యని ఎక్కడైనా దాచినా మీనన్కి తెలిసిపోతుందని. తెలిసిపోతుందని మిగతాది కూడా చెప్పు. ఇలా గెటప్ మార్చి పేరు మార్చి మన ఇంటికి తీసుకొచ్చాము. దానికి ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఏంటి జగదాత్రి?
నువ్వు మా అందరికీ నిజం చెప్పి రాగిని గారిని ఇంటికి తీసుకుని రావచ్చు కదా. అలా తీసుకొస్తే మనం ఇంట్లోకి రానివ్వం కదా వదినా. ఆ మీనను నీ మీద కోపంతోనే ఇంట్లో వరకు వచ్చుండాడు. అట్లాంటిది రాగిని మన ఇంట్లోనే ఉండదని తెలిస్తే ఆ ఇంట్లో పోవాల్సిన పానాలు ఏ ఇంట్లో పోతాయని మనం భయపడి రాగిని ఇంట్లో పెట్టుకోమని మీకు కూడా తెలుసు కదమ్మీ. అందుకే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి మనల్ని నమ్మించి మోసం చేసి ఆంటీని ఇంటికి తీసుకొచ్చారు. అబద్ధం చెప్పిన మాట అయితే నిజం, కానీ మోసం చేయాలనుకోలేదు వదినా. కానీ నిజం బయటికి తెలిస్తే ప్రమాదమని మేము చెప్పలేదంతే. ప్రమాదమని మా ప్రాణాలు తీయటానికి అత్తయ్య ఇంటికి తీసుకొచ్చావా? ఆవిడ ప్రాణాలు కాపాడటం కోసం మా ప్రాణాలు ఇవ్వమంటావా? ఆవిడ కోసం మేమెందుకు చావాలి? నిషి, అత్తయ్య బాధపడతారే, కొంచెం ఆలోచించి మాట్లాడు. చూడమ్మీ రాగిణి, నువ్వంటే మాకు ఏ కోపమూ లేదు. అట్టా అని నీకోసం సావాలంటే మాత్రమో కుదరదు. అయ్యో పిన్ని, రాగిని ఆంటీ మన ఇంట్లో ఉన్నారని ఎవ్వరికీ తెలీదు. మనం ఈ నిజాన్ని దాస్తే ఎవరికీ ఏ సమస్య ఉండదు. రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? బాయ్ గురించి నాకంటే నీకే బాగా తెలుసు. ఆంటీ ఇక్కడ ఉన్నారని తెలిస్తే ఆయనకి కావాల్సిన దానికోసం ఈ ఇంట్లో అందరినీ చంపైనా తీసుకెళ్ళిపోతాడు. అలా జరగదు యువరాజ్. ఇక్కడెవ్వరికీ ఏం కాదు. అందుకే కదా అత్తయ్య గెటప్ మార్చింది. తప్పు చేసావు జగదాత్రి. నీ స్వార్థం కోసం ఇంట్లో అందరి ప్రాణాలు ప్రమాదంలో పెట్టావు. ఈ కుటుంబం గురించి ఆలోచించినప్పుడు, ఈ ఇంట్లో వాళ్ళ ప్రాణాలంటే నీకు లెక్కలేనప్పుడు మీకు ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు. అబ్బో వదినా, అది కాదు. బయటికి వెళ్ళండి. అమ్మా కౌశికి, తను తప్పేం లేదమ్మా. ఇంట్లో నుంచి పంపించేయొద్దు. నేను వెళ్ళిపోతాను. మీకు నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను. మీకే సమస్య రాదు. నన్ను ఇంత మోసం చేసిన మీ మొహాల్ని లైఫ్లో నాకు చూపించకండి. వదినా, చెప్తుంటే అర్థం కావడం లేదా? వెళ్ళండి బయటికి. అమ్మ కౌశికి, నిషిక, స్పెషల్ గా చెప్పాలరా? యువరాజ్, అది కాదు. పదరా యువరాజ్. అమ్మ కౌశికి, వద్దమ్మా, వద్దు. నా మాట వినమ్మా, వద్దమ్మా కౌశికి. జగదాత్రి,